మనకి బాగా కనెక్ట్ అయిపోయిన మన ఎంటర్టైన్మెంట్లో, అందులోనూ సినిమాల్లో మన ఫేవరెట్ హీరో హీరోయిన్లు నటించే సినిమాల్లో సన్నివేశాలు, ప్రేమలో పట్టడం, పెళ్లి చేసుకోవడం, మనస్పర్ధలు వచ్చి విడిపోవడం, ఇలాంటివన్నీ తెర మీద చూస్తూ ఉంటే చూసినంతసేపు ఎంటర్టైనింగ్గా బాగానే ఉంటుంది. కానీ అలా తెర మీద నటించే ఆర్టిస్టులు తెర వెనకాల నిజ జీవితంలో కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి అన్న వార్తలు నెట్టింట్లో సెన్సేషన్ని క్రియేట్ చేసిన నేపథ్యాలు ఎన్నో. అవన్నిటి గురించి మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. అయితే ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చింది అలాంటి ఓ సంఘటన గురించి. ఓ సినిమాలో హీరో తన చిన్న వయసులోనే తల్లిని కోల్పోతాడు. ఇక తల్లి తండ్రి అన్నీ అయ్యి తండ్రి కంటికి రెప్పలా కాపాడుతూ హీరోని పెంచి పెద్దవాణ్ణి చేస్తాడు. హీరోకి తండ్రి అంటే పంచప్రాణాలు. అలాంటి తన తండ్రి జీవితంలో ఏదో లోటు ఉందని తన తండ్రికి దగ్గరుండి తండ్రికి తానే పెళ్లి చేయడం జరుగుతుంది. అయితే ఇదే సంఘటన రియల్ లైఫ్లో జరిగింది ఓ హీరో జీవితంలో. అవునండి. కాకపోతే అక్కడ సినిమాలో హీరో తండ్రికి పెళ్లి చేస్తే ఇక్కడ రియల్ లైఫ్లో మన హీరో తన తల్లికి దగ్గరుండి పెళ్లి చేశాడు. ఎవరో తెలిస్తే నోరెళ్ళ పెట్టవలసిందే. మరి ఇంతకీ ఆ సంఘటన ఎవరిది, ఆ హీరో ఎవరో, ఆ వివరాల్లోకి వెళ్తే ఆ హీరో ఎవరో కాదు, మెగా ఫ్యామిలీకి చెందిన వారసుడిగా, మెగా ఫ్యామిలీ కుటుంబంలో నుంచి వచ్చిన హీరోగా, మెగాస్టార్ చిరంజీవి గారి మేనలుడిగా, అచ్చు చిరంజీవి గారిలాగా అచ్చుకుద్దే పోలికల్లో కనిపిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన స్టార్డమ్ని, ఇమేజ్ని సొంతం చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరోస్లో ఒకడు సాయి ధరమ్ తేజ్. పిల్ల నువ్వు లేని జీవితం అన్న సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయితే ఆ తర్వాత ఎన్నో సినిమాలు తనదైన నటనతో అలరించడం. మొదట్లో సినిమాతో పోల్చుకుంటే తర్వాత రాను రాను ఎంతో అప్డేటెడ్గా, ఎంతో స్టైలిష్గా మారిపోయి కథల ఎంపికలో కూడా ఎంతో మెచ్యూరిటీని కనిపిస్తూ ఎన్నో మంచి సినిమాల్లో నటించాడు. యాక్సిడెంట్కి గురయ్యి కొన్నాళ్ల పాటు సినిమా ఇండస్ట్రీకి దూరమై సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సినిమానే విరూపాక్ష. ఇక ఆ సినిమా ఎంత పెద్ద హిట్టో మనందరికీ తెలిసిందే. సినిమా తెచ్చిపెట్టిన హిట్తో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలతో చాలా బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే సాయి ధరమ్ తేజ్ వ్యక్తిగత జీవితంలోకి వెళ్తే ఇతడికి తమ్ముడు కూడా ఉన్నాడు. ఇక తమ్ముడు వైష్ణవ్ తేజ్, ఇతడు కూడా ఉప్పెన సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోగా పరిచయమై మొదటి సినిమాలోని మంచి నటనతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని హీరోగా గుర్తింపు సంపాదించుకున్నాడు. అలాంటి సాయి ధరమ్ తేజ్ వ్యక్తిగత జీవితంలో జరిగిన ఓ సంఘటన తన తల్లికి దగ్గరుండి తానే రెండో పెళ్లి చేయించాడు. మరి పెళ్లి చేసుకున్న ఆమె భర్త సాయి ధరమ్ తేజ్ తండ్రి ఎవరో తెలిస్తే మనందరం నోరెళ్ళ పెట్టవలసిందే. అసలు ఎందుకు అలా తన తల్లికి తానే దగ్గరుండి రెండో పెళ్లి చేయాల్సి వచ్చిందో ఆ వివరాల్లోకి వెళ్తే, మెగా ఫ్యామిలీ అనగానే మెగాస్టార్ చిరంజీవి గారి తమ్ముళ్ళు, 2 చెల్లెళ్ళు, ఆవిడ అమ్మ, కుటుంబ సభ్యులు, ఇలా అందరూ. చిరంజీవి గారికి తన కుటుంబం అంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలిసిందే. చిన్న సందర్భం, ప్రతి పండగ కావచ్చు, ఎలాంటి విశేషమైనా సరే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఓ చోటకి చేరి బాగా ఎంజాయ్ చేస్తారు. అందులోనూ చిరంజీవి గారికి ఆయన తమ్ముళ్ళన్నా 2 చెల్లెళ్ళన్నా పంచ ప్రాణాలు. దగ్గరుండి రాఖీ కట్టించుకోవడం మాత్రమే కాదు, చెల్లెళ్ళని ఎంతో అపురూపంగా చూసుకుంటారు. అలాంటి చిరంజీవి గారు నటుడిగా రాణిస్తున్న సమయంలోనే విజయదుర్గ గారికి దగ్గరుండి పెద్దలు కుదిర్చిన వివాహం చేశారు. ఆమె పెళ్లి చేసుకున్న మొదటి భర్త పేరు శివ. పెళ్లి చేసుకుని 2 కొడుకులు పుట్టిన తర్వాత మనస్పర్ధలు రావడం మొదలయ్యాయట. ఇక ఒకరినొకరు కలిసి ఉండడం కంటే విడిపోయి ఎవరి జీవితాలు వాళ్ళు చూసుకోవడం అని నిర్ణయించుకొని విజయదుర్గ గారు ఆవిడ మొదటి భర్తతో విడాకులు తీసుకోవడం జరిగింది. ఆవిడ సాయి ధరమ్ తేజ్ 10th క్లాస్లో ఉన్నప్పుడే విడాకులు తీసుకోవడం జరిగిందట. కలిసి ఉండి ఇద్దరం కష్టపడటం కంటే విడిపోయి ఎవరి జీవితాలు వాళ్ళు గడిపితే మంచిది అని నిర్ణయించుకుందట. ఎప్పుడైతే తన భర్తతో విడాకులు తీసుకుందో అప్పటి నుంచి తల్లి తండ్రి అన్నీ తానే తన 2 కొడుకులని దగ్గరుండి పెంచి పెద్దవాళ్ళని చేసింది. అందుకే సాయి ధరమ్ తేజ్కి తన తల్లి అంటే పంచ ప్రాణాలు. ఎంత ఇష్టం అంటే తన తల్లి తన కోసం ఎన్నో త్యాగాలు చేసిందని, మమ్మల్ని ఇద్దరిని పెంచడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డదని, అందుకే పెరిగి పెద్దవాళ్ళమై సక్సెస్ఫుల్గా హీరోస్గా రాణించడం మాత్రమే కాదు, తల్లికి ఎలాంటి ఇబ్బంది లేకుండా దగ్గరుండి చూసుకోవాలని అప్పుడే నిర్ణయించుకున్నాడు. అలా సక్సెస్ఫుల్గా ఇండస్ట్రీలో నిలదొక్కున్న సాయి ధరమ్ తేజ్ ఆయన జీవితంలో తీసుకున్న సంచలనాత్మక నిర్ణయమే తన తల్లికి రెండో పెళ్లి చేయాలి అని. పెరిగి పెద్దవాళ్ళమయ్యాము, 25 ఏళ్ళు వచ్చాయి, రేపు ఎవరి జీవితాలు వాళ్ళు, మేము పెళ్లిళ్ళు చేసుకొని మా ఫ్యామిలీస్తో బిజీగా ఉన్నప్పుడు మరి తన తల్లి పరిస్థితి ఏంటి? ఇంతకాలం మా కోసం అన్నీ వదులుకొని ఒంటరిగా జీవితాన్ని గడిపింది. అలాంటి అమ్మ మిగతా జీవితం తనకంటూ ఓ తోడు, తన కోసమే బతకాలి అని నిర్ణయించుకొని తన తల్లికి రెండో పెళ్లి చేయాలన్న సంచలనాత్మక నిర్ణయం తీసుకోవడం మాత్రమే కాదు, ఇదే విషయాన్ని తన మామ అయిన మెగాస్టార్ చిరంజీవి గారితో కూడా చెప్పడం జరిగింది. ఇక చిరంజీవి గారు కూడా ఓకే చెప్పడంతో 2011వ సంవత్సరంలో మెగాస్టార్ చిరంజీవి గారు కుటుంబ సభ్యులు సాయి ధరమ్ తేజ్ మరియు వైష్ణవ్ తేజ్ 2 తన తల్లికి రెండో పెళ్లి చేశారు.
మరింతకీ ఆవిడ పెళ్లి చేసుకున్న భర్త సాయి ధరమ్ తేజ్కి తండ్రి అయిన అతడు ఎవరో, ఏం చేస్తుంటాడో, అతడి బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలిస్తే మనందరం ఆశ్చర్యపోవలసిందే. అతడు కూడా మామూలు వ్యక్తి కాదండి. కేర్ హాస్పిటల్లో ఐ స్పెషలిస్ట్గా పనిచేస్తూ మంచి పేరు ప్రఖ్యాతలు గడించిన టాప్ మోస్ట్ డాక్టర్. పైగా ఇతడు చిరంజీవి గారి ఫ్యామిలీ మెంబర్స్, అందులోనూ పైగా ఈ డాక్టర్ చిరంజీవి గారి ఫ్యామిలీకి తెలిసిన వ్యక్తి. మెగా ఫ్యామిలీకి అతడు ఫ్యామిలీ డాక్టర్. ఎన్నో ఏళ్లుగా అతన్ని గమనించడం, మనిషి కూడా చాలా మంచివాడు అవ్వడంతో ఈ విషయంలో చిరంజీవి గారు కూడా ఓకే చెప్పారట. అన్నీ ఆలోచించి చిరంజీవి గారు కూడా ఇతడైతే విజయదుర్గ హ్యాపీగా ఉంటుంది అని నిర్ణయించుకొని ఆ విధంగానే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి చిరంజీవి గారి చెల్లెలు విజయదుర్గ సాయి ధరమ్ తేజ్ గారి తల్లికి 2011వ సంవత్సరంలో పెళ్లి చేయడం జరిగింది. అదండి అసలు సంగతి. నిజంగా వింటూ ఉంటే ఏదో సినిమాలో సన్నివేశం మాదిరిగా ఉంది, కానీ రియల్ లైఫ్లో కూడా మన టాలీవుడ్ యంగ్ హీరో, మెగా ఫ్యామిలీకి చెందిన హీరో సాయి ధరమ్ తేజ్ తన తల్లి కోసం ఇలాంటి సంచలనాత్మక నిర్ణయం తీసుకోవడం మాత్రమే కాదు, దగ్గరుండి తల్లికి పెళ్లి చేసి ఆవిడ మిగతా జీవితం అంతా ఎంతో సంతోషంగా ఒక తోడుతో ఉండే విధంగా ఆయన చేసిన పని. మొత్తానికి లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో సెన్సేషన్ని క్రియేట్ చేస్తోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.